Say happy Mother's Day, Amma. Happy Mother's Day to all parents. Good job. I'm learning this. She's learning that. Wow. Okay. Oh my god. Hello everyone, welcome back to another video of me Sahaj Madri. ముందుగా నాకేమొచ్చిందో చూపిస్తాను చూడండి. క్యూట్ లిటిల్ టాటా. ఇది మొన్న ఉగాది రోజు నేను శారీ కట్టుకున్నాను కదా, దాని బొమ్మ అనమాట. చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా తను చెక్కతో చేసిన స్టాండ్ ఇచ్చింది, ఇలా వాల్ మీద హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ దట్స్ హౌ క్యూట్ ఇట్ లుక్స్. పైన కింద ఒక చిన్న ప్లాంట్ పెట్టుకుని దాని మధ్యలో ఇది పెట్టుకుంటే ఎంత క్యూట్ ఉంటుందో. సో నాకైతే చాలా 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 నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ గలోర్. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. తను యూఎస్లో ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్ చేస్తుంది. ఇంట్లోనే కొంచెం చాలా కష్టపడి చేస్తుంది, చాలా నచ్చింది. సో మీకు చూపిద్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆన్ ద డే ఆఫ్ మదర్స్ డే. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో యా, సో ఇది చూపిస్తూ ఇప్పుడు అయితే మన మదర్స్ డే వీడియోని మైండ్ఫుల్ మదర్హుడ్ అనే టాపిక్ మీద ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం. లెట్స్ గో. అండ్ బిఫోర్ వీ గో ఇన్ టు ద వీడియో, దిస్ డ్రెస్ విచ్ ఐమ్ వేరింగ్, ఇది యాక్చువల్గా శారీ కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్టుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ క్లాజెట్ పునర్వి. మీరు ఇంకా పునర్విని ఫాలో అవ్వకపోతే seriously, where are you? Come on, go register to the website right now to check out some latest trendy collection. బాందిని కొంచెం ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఈ డ్రెస్ కనిపించగానే అలా కొనేసుకున్నాను అనమాట. మన ఇంట్లో సామాన్ సర్దామనుకోండి, సగం బాక్సులు బట్టలకే సరిపోతాయి. మారుతున్న ఫ్యాషన్కి అనుగుణంగా షాపింగ్ చేస్తూ కొంటూ ఉంటాం. పోనీ అవేమైనా ఎక్కువ సార్లు వేసుకుంటామా? 1-2 సార్లు అంతే. ఇలా డెలికేట్గా యూజ్ చేసిన ఎథ్నిక్ వేర్కి పునర్జన్మనివ్వాలన్న ఆలోచనే క్లోజెట్ పునర్వి. ఇంత మంచి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసిన మిసెస్ సహజమాధురి ఈ మే 10th 7 to 8 PM EST మన మాటే మంత్రము షోకి వచ్చేస్తున్నారు. క్లోజెట్ పునర్వి గురించి ఇంకా బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ దిస్ మే 10th ఈవినింగ్ 7 to 8 PM EST మీ టోరీలో. వైల్ ఐ వాజ్ అప్లోడింగ్ దిస్ క్లిప్స్ కదా, నాకు అనిపించింది ఐ విష్ ఐ షుడ్ హ్యావ్ వ్లాగ్డ్ ఆన్ మదర్స్ డే, కానీ నేను చేయలేదు. సో చిన్న చిన్న క్లిప్స్ ఉంటే అదైతే కొంచెం అటాచ్ చేసి ఇక్కడ బిఫోర్ ఐ గో టు ద టాపిక్ చూపిస్తున్నాను అసలు ఏం చేసామని. ఫస్ట్ థింగ్, గణేష్ ఐస్ క్రీమ్కి తీసుకెళ్ళాడు అనమాట సాటర్డే ఈవినింగ్. అండ్ శ్రీనిక ఎంత ఎంజాయ్ చేసి తిందంటే ఐస్ క్రీమ్. సో వీ హ్యాడ్ ఫన్. వెదర్ వాజ్ లైక్ సో గుడ్. 2 days ఆల్మోస్ట్ బయటే ఉన్నావు. సో ఆఫ్టర్ దాట్ ఐస్ క్రీమ్ బాగా, ఎవరైనా ముందు ఫుడ్ తిని తర్వాత ఐస్ క్రీమ్ తింటారు కదా, మేము ముందు ఐస్ క్రీమ్ తినేసి దాని తర్వాత ఒక చాట్ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ చాలా రోజులు అయిపోయింది చాట్ లాంటివి తినని చెప్పేసి వెళ్ళి ఆర్డర్ చేసాము. అంత గ్రేట్గా లేదు, ఏదో మాకు చిల్లీ పన్నీర్ ఒకటి నచ్చింది అంతే అక్కడ. సో చిల్లీ పన్నీర్ కొంచెం నూడిల్స్ తినేసి తర్వాత పిల్లలకి ఏదో కొనటానికి వెళ్ళాం అనమాట. ఒక షాప్కి వెళ్ళాం మార్చల్స్కి. అక్కడ ఇషితాకి భలే అవుట్ఫిట్స్ కనిపించినాయి. సో దానికైతే అవుట్ఫిట్స్ అయితే కొనేసారు. ఇంటికి వచ్చి నేను ఇప్పుడు ఈ టాపిక్ మీద వీడియో నేను నైట్ కూర్చుని ఐ రికార్డెడ్. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సీన్. నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే సండే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ విద్య వచ్చింది. లైక్ 1-2 hours షీ టుక్ ఆన్ సాటర్డే అండ్ 1-2 hours షీ టుక్ ఆన్ సండే. సో తను కూడా వచ్చింది. అండ్ మదర్స్ డే కదా, సో బిర్యానీ చేసి లంచ్ అయితే బిర్యానీ తిన్నాము. తర్వాత కాసేపు ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయ్యి పిల్లలతోటి కొంతసేపు అలా ఆరాంగా కొంతసేపు పడుకుని కొంచెం ఇంట్లో పనులు చేసుకుని తర్వాత ఈవినింగ్ గణేష్ టుక్ టు యాజ్ యూజువల్గా ఎవ్రీ ఒకేషన్కి ఏదో ఒకటి ప్లాంట్స్. స్ప్రింగ్ ఎండ్ అయిపోయింది కదా ఇంకా. సో గుడ్ టైమ్ టు డూ సమ్ ప్లాంటింగ్. సో ఇదంతా అయితే తెచ్చుకున్నాము, కానీ ఇంకా ప్లాంటింగ్ చెయ్యాలి. ఈరోజు చేయటం కుదరలేదు. ఇంటికి వచ్చి చేద్దాం అనుకున్నాను, బట్ దెన్ ఐ టోల్డ్ గణేష్ ఈరోజు నాకు ఓపిక లేదు, లెట్స్ గో సమ్వేర్ అంటే వీ వెంట్ టు అవర్ నియర్ బై ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎంత అమేజింగ్గా ఉందో వెదర్. అక్కడైతే సన్సెట్ చూసాము. కాసేపు ఐ థింక్ ఒక 1-1.5 hour అక్కడ స్పెండ్ చేసాం పిల్లలు ఆడుకోవడానికి. జారీ బల్ల, ఉయ్యాలు అవన్నీ ఉంటే నేను గణేష్ అలా కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి చూసాము. తర్వాత కొంచెం ఆకలి వేయటం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇష్టా చూసారా, ఇష్టా ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఫోటోగ్రఫర్ అని నాకు అనిపిస్తుంది.
సో పిజ్జా తెచ్చుకున్నాము. పిజ్జా ఏంటంటే బాగా ఆకలి వేస్తుంది అనమాట, దానికోసం పిజ్జా తెచ్చుకున్నాం. బట్ గణేష్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడంట, నాకు గారెలు వేద్దామని. ఆ సంగతి నాకు తెలియలేదు. సో కొంచెం పిండి నానబెట్టి కొంచెం గారెలు వేశాడు. సో దాట్స్ హౌ ఫ్రమ్ సాటర్డే ఈవినింగ్ టు సండే వెంటండి. చిన్నగా ఇక్కడైతే నేను కవర్ చేశాను. అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్, సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ నేను ఏమైతే వీడియోలో షేర్ చేస్తానో అవన్నీ చాలా షార్ట్గా చెప్పాను అనమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ వెరీ వెరీ స్మాల్ వీడియో. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ వాచింగ్ దట్ అని కొన్ని క్లిప్పింగ్స్ కూడా షేర్ చేశాను వైల్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. నౌ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ నాట్ అబౌట్ దెమ్, but it is about you. There are like this rules anamata, okkasari once you become a mom your life will completely change, meeru ila undali or alage undali or pillalke mottam మీ లైఫ్ అంకితం చేయాలి, ఆల్ ఆఫ్ దిస్ ఉంటాయి. అండ్ దానివల్ల కూడా కొంచెం స్ట్రెస్ అవుట్ అయిపోతాం అనమాట. సో మై ఫస్ట్ స్టెప్ ఈస్ నాట్ అబౌట్ ద కిడ్స్ అండి, బట్ ఇట్ ఈస్ అబౌట్ యూ. అంటే పిల్లలు పుట్టిన తర్వాత హౌ విల్ యూ ప్రయారిటైజ్ యువర్ లైఫ్, అంటే మీరు కొన్ని తగ్గించేసుకొని దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు, మీ స్లీప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీకంటూ సెల్ఫ్ కేర్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఇన్ ద సెన్స్ మీరు సరిగ్గా పడుకున్నారా, మీరు సరిగ్గా తింటున్నారా, హెల్త్ పరైనా బాడీ పరైనా కాకుండా మనకు నచ్చినవి కూడా చేయటం. ఒక 30 minutes 1 hour డెడికేట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఎన్ని త్యాగాలు చేస్తే అంత మంచి మామ్ అయిపోతాము అని ఆలోచించకుండా కొంచెం మీకు మీరు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుని మీ హ్యాపీనెస్ని కూడా చూసుకుంటే ద వే వి రియాక్ట్ టువర్డ్స్ ద కిడ్ అనేది కూడా నెమ్మదిగా చేంజ్ అవుతుంది. నో దట్ టేక్స్ టు పాయింట్ నెంబర్ 2, కిడ్స్ రియాక్షన్. మోస్ట్లీ చాలామంది కంప్లైంట్ చేసేది ఆర్ చాలామంది నాకు మెసేజ్ పెట్టేది ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తున్నారు, టాంట్రమ్స్ అనమాట. దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళు సడన్గా ఏడుస్తే ఆర్ నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని అరిచేస్తూ ఉంటే లైక్ ఎలా కంట్రోల్ చేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవటం, వాళ్ళు బాధపడటము, వాళ్ళు టాంట్రమ్స్తో చేయటం పిల్లలు చేస్తారు, కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను మిడిల్ ఆఫ్ ద వర్క్లో ఉన్నాను, ఇషిత కమ్స్ అండ్ షీ ట్రైస్ టు టెల్ మీ సంథింగ్ అనుకోండి, మనం ఒకేసారి వాళ్ళ మీద గట్టిగా విసుక్కోకూడదు అనమాట. ఎప్పుడైనా ఒక్కసారి అయితే ఓకే, కానీ అస్తమానం అలా విసుక్కుంటూ ఉండి ఉష్ తర్వాత మాడతాను ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యూర్ అలా అనేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం తగ్గించేస్తారు అనమాట. సో డోంట్ ఉష్ దెమ్. అస్తమానం ఉష్ చేయకండి పిల్లల్ని, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. వాళ్ళకి ఏడుపు వస్తే ఇట్స్ ఓకే, లెట్ దెమ్ క్రై ఇట్ అవుట్. ఆల్సో చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా అడిగేస్తారు అనమాట, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఆపుతావా, ఏడుపు ఆపుతావా. ఎందుకు ఏడుస్తున్నావు అనటం తప్పు, ఏడుపు ఆపుతావా అనటం తప్పు. ఆ రెండూ కాకుండా ఫస్ట్ ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్నాలెడ్జ్ అంటే ఐ నో అమ్మా యువర్ సాడ్, ఐ నో అమ్మా యువర్ అప్సెట్ ఫర్ సచ్ ఎ థింగ్. ఓ దీనికోసం అప్సెట్ అయ్యావా, తను ఇలా అందని అప్సెట్ అయ్యావా, ఓ నీ టీచర్ ఇలా అందనా, నీ బుక్ చిరిగిపోయిందనా, ఓ నీకు హోంవర్క్ చేయాలని లేదా. అలా యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అప్పుడు వాళ్ళు దానికి ఎస్ ఆర్ నో చెప్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ద హ్యాపీయెస్ట్ టాడ్లర్ ఇన్ ద బ్లాక్ అనే బుక్ కూడా నేను ఇదివరకు రికమెండ్ చేస్తాను, అది కూడా చదవండి. అందులో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అసలు ఎలా ఎక్నాలెడ్జ్ చేయాలి పిల్లల ఫీలింగ్, ఎలా మనం మాట్లాడితే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది అనేది అంతా కూడా చాలా బాగుందండి ఆ బుక్లో. బీ కాన్షియస్ అబౌట్ హౌ యు ఆర్ రియాక్టింగ్ టు యువర్ చైల్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్వేస్ బీ కాన్షియస్ ఆఫ్ ద వే యూ ఆర్ రియాక్టింగ్. అండ్ ద థర్డ్ థింగ్, ఆల్వేస్ బీ అన్ ఎగ్జాంపుల్, లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. ఇది అందరికీ తెలిసిందే. ద వే వీ ఆర్ కదా, దట్స్ హౌ ద కిడ్స్ టర్న్ టు బీ. సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ మన ముందు వచ్చినప్పుడు మనం ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళు చూసి అలా వాళ్ళు కూడా నేర్చుకుని రియాక్ట్ అవుతారు అనమాట. సపోజ్ ఏదైనా కష్టమైంది వచ్చేసింది లైఫ్లో, దానికి మనం బాగా వరి అయిపోతామా, ఎలా రియాక్ట్ అవుతున్నాం, మనకి బాగా ఎమోషనల్ అయిపోతున్నామా, స్ట్రెస్ అవుట్ అయిపోతున్నామా. సో ఆల్ ఆఫ్ దిస్ ఆల్సో ప్లేస్ ఆన్ ద చైల్డ్. మనం ఒక పెద్ద కష్టం వచ్చినా సరే మనం దాన్ని శాంతంగా తీసుకుని సరే ఇట్స్ ఓకే అమ్మా, తగ్గిపోతుందిలే అమ్మా, ఆర్ ఇట్స్ ఓకే దిస్ విల్ ఆల్సో పాస్ అనే ఒపీనియన్తో కనుక మనం ఉన్నాం అనుకోండి, పిల్లలు కూడా అదే రకంగా కామ్గా వస్తుంది. మీరు ఇష్టాన్ని చూసారంటే చాలాసార్లు స్టోరీస్లో అది దట్స్ ఓకే అంటూ ఉంటుంది. బికాస్ అది నేను చాలాసార్లు అంటూ ఉంటాను అనమాట. లైక్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఐ కీప్ టెలింగ్ హర్ ఇట్స్ ఓకే ఇషిత, దట్స్ ఫైన్ ఇషిత, ఏం అవ్వదు, ఫ్రెండ్తో ఫైట్
ఫైట్ చేసుకున్నావా, పర్వాలేదు, నీ టాయ్స్ తోటి నువ్వు ఆడుకోవడానికి ఫిగర్ అవుట్ చెయ్యి. సో ఎవ్రీ సిచ్యువేషన్ని కామ్గా కనుక మనం హ్యాండిల్ చేస్తే, మనం ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా, స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వకుండా ట్రై చేస్తే పిల్లలు కూడా అలా ఫీల్ అవ్వకుండా ఉంటారు. నాట్ ఓన్లీ రియాక్ట్, బట్ వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో వస్తే ఎలా డీల్ అవ్వాలో అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. కిడ్స్ వాచ్ అండ్ లిసన్ టు అవర్ బిహేవియర్. Always be mindful of that. Also, body positivity. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. We all come in different colors and different sizes. సో అది కూడా మనం ఎలా ఇంపార్ట్ చేస్తున్నాం, ఇంకొకరిని చూసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏమేమి చెప్పాలి, ఏమేమి చెప్పకూడదు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ దే ఫేస్ బాడీ ఇమేజ్ సిచ్యువేషన్స్ కదా, చిన్నప్పటి నుంచి కనుక మనం డిస్క్రిమినేషన్ చూపించకపోతే బాడీ విషయంలో వాళ్ళు కూడా అది నేర్చుకుని ఇంకొకరి పట్ల చూపించరు. ఒకవేళ ఎవరైనా చూపించినా సరే అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి బాగా వస్తుంది. మనం ఇంట్లో ఎలా తింటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రే చేసుకుంటున్నాము, ఎలా సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వీఆర్ లీడింగ్, ఎక్కువ కొనుక్కోకుండా, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఆల్ ఆఫ్ దట్ దే లెర్న్ ఫ్రమ్ అస్ అండి. సో ఆల్వేస్ రిమెంబర్ ద కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు యువర్ చైల్డ్ బై యువర్ ఓన్ బిహేవియర్. ఆల్వేస్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దట్. నౌ లెట్స్ గో to the third point, which is your childhood experiences. మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల the way we react to a certain situations or the way మన మనస్తత్వం, మన నేచర్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరూ డోంట్ కమ్ విత్ ఎ క్లీన్ స్లేట్ అనమాట. అంటే చాలా హ్యాపీగా అందరు పెరిగిపోయి అలా ఉండదు కదా. నాట్ ఓన్లీ చిన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా యువర్ పార్ట్నర్ తోటి ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అలాంటి చాలా బ్యాగేజ్ వీ క్యారీ ఇన్ అవర్ షోల్డర్స్. అండ్ ఏమనుకుంటామంటే పిల్లలు వచ్చిన తర్వాత అంతా సెట్ రైట్ అయిపోతుంది, అంతా బాగా అయిపోతుంది, లెట్స్ జస్ట్ హ్యావ్ కిడ్స్ పుట్టేస్తే మన మ్యారేజ్ రిలేషన్షిప్ ఇట్ విల్ బీ ఫైన్ ఆర్ ఐ విల్ బీ ఫైన్ వన్స్ ఐ హ్యావ్ ఎ కిడ్ అని కూడా చాలామంది అనుకుని కూడా పిల్లలకి అంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఈస్ రైట్, బట్ what I feel is your kids are not a solution to your problems. వాళ్ళు ఇంకా పుట్టలేదు, పుట్టక ముందే మీరు వాళ్ళకి పని ఇచ్చేస్తున్నారు. ఓకే, నువ్వు పుడితే నేను హ్యాపీగా అయిపోతాను. దట్స్ లైక్ గివింగ్ దెమ్ వర్క్, రైట్? సో దే are not a solution to your problem. So don't give them that work even before they are born. Your experiences as a child are not their experiences as a child. Try to start with clean slate. ఎలా అయితే మనకి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు వెళ్ళి డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటాం కదా, అంటే అంత బాగానే ఉందా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవ్వచ్చా అని. ఓన్లీ శరీరంకి చూస్తాం అనమాట. మరి మైండ్ బాగానే ఉందా, మనసు బాగానే ఉందా, అవన్నీ ఆలోచించాం. అది కూడా ఆలోచించాలి. బికాస్ ఓన్లీ బాడీ ఫిజికల్గానే కాదు, మనం ఏదైనా ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, రైట్, ఇఫ్ దట్ గోస్ టు ద కిడ్స్ చాలా మటుకు దాన్ని బట్టి ఉంటుంది ద వే ద కిడ్స్ ఆర్. సో గో టు థెరపీ, సీక్ ఎ థెరపిస్ట్. ఇదంతా ఇంకా ఏదో తప్పులా భావిస్తారు అనమాట. ఏమీ తప్పు కాదు. నిజంగా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ హ్యావ్ టు గో టు థెరపీ అండి. మనకేమీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం మెంటలీ అండ్ ఫిజికల్గా రెడీగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ప్లాన్ కిడ్స్. అండ్ ద లాస్ట్ పాయింట్, ఎంపథీ టీచర్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ట్రయింగ్ టు ఫిక్స్ ఎవ్రీథింగ్. మోస్ట్ ఆఫ్ ద మామ్స్ అన్నీ ఫిక్స్ చేసేయడానికి చూస్తారు అనమాట. కొంచెం బాధపడితే చాలు ఫిక్స్ చేసేయాలనుకుంటారు. కొంచెంగా ఏడుస్తున్నా సరే ఇంకా అసలు తట్టుకోలేరు అనమాట. వాళ్ళంతటా వాళ్ళకే వదిలేయండి, లెట్ దెమ్ ఫిక్స్ థింగ్స్. కొంచెం బోర్ కొట్టింది అనుకోండి పిల్లలకి, ఇట్స్ ఓకే, బోర్ కొడుతుందా, దట్స్ ఫైన్, వెళ్ళి ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చెయ్యి, ఏదో ఒకటి ఆలోచించు, లెట్ యువర్ మైండ్ ఫంక్షన్. లేకపోతే వెళ్ళి రిలాక్స్ అవ్వు. సో మీరు ప్రతిదానికి మీరు ఆన్సర్ ఏమి ఇవ్వక్కర్లేదు. యాజ్ ఎ పేరెంట్గా యూ షుడ్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ లైక్ ఫిక్స్ ఎవ్రీథింగ్ దే అండర్గో. మీరే అంతా ఫిక్స్ చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ లైక్ దే కెన్ నాట్ take it anamata. So let them deal with certain things. Last but not the least, seek help. పక్కనోళ్ళ గురించి ఆలోచించకండి. మనం ఏదైనా హెల్ప్ తీసుకుంటే, మనం ఏదైనా వెజిటబుల్ కట్ చేయడానికి ఎవరినైనా పెట్టుకుంటే, లేకపోతే ఇంకొక మేడ్ పెట్టుకుంటే, డే కేర్కి పంపిస్తే, నానీ దగ్గరికి పంపిస్తే, మనం డిష్ వాషర్ కొనుక్కుంటే, వ్యాక్యూమ్ క్లీనర్, ఆల్ ఆఫ్ దట్, ఇట్స్ ఓకే, టేక్ హెల్ప్. మీకు ఏది కరెక్టో అది మీరు చెయ్యండి. మీ మైండ్ ఏం చేస్తే రిలాక్సింగ్గా ఉంటుందో అది ఆలోచించి అది చెయ్యండి.
ప్లీజ్ సొసైటీ గురించి ఆలోచించకండి. దీస్ ఆర్ యోర్ కిడ్స్ అండ్ యూ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యోర్ కిడ్స్. ఆల్సో కిడ్స్ పెరిగే కొలది వాళ్ళు కొత్త నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఇన్ ఆర్డర్ టు బీ దేర్ ఫ్రెండ్ కదా, యూ హ్యావ్ టు బీ అప్డేటెడ్ టు ద టెక్నాలజీ. లైక్ వాళ్ళు ఎలాంటి నేర్చుకుంటున్నారు, డాన్స్ విత్ దెమ్, సింగ్ విత్ దెమ్, గో అవుట్ వాక్స్ విత్ దెమ్, ఆర్ వాళ్ళతోటి ఫుట్బాల్, వాలీబాల్, వాళ్ళకి నచ్చే ఆటలో మనం కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మీలో ఎవరైనా ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ఓల్డర్ జనరేషన్, అంటే మీ అత్తయ్య మామలతో కానీ మమ్మీ డాడీతో కానీ ఏదైనా డిఫికల్టీస్ కనుక ఫేస్ అవుతున్నారంటే రిమెంబర్ అండి, ఆల్ ఆఫ్ దట్ డస్ నాట్ మ్యాటర్. యూ కెన్ నాట్ చేంజ్ ఎనీబడి ఎట్ ఎనీ టైమ్. మీరు మీ నెక్స్ట్ జనరేషన్ ఒక్కటే మార్చగలరు. యూ యాజ్ ఎ మామ్ ఆర్ యూ యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లలకి పాస్ చేయాల్సింది నాట్ మనీ, ల్యాండ్స్, ఆస్తులు, అదొక్కటే కాదు. మనం వాళ్ళకి పాస్ చేయాల్సింది మన ట్రెడిషన్స్, మన స్పిరిచువల్ వాల్యూస్, ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్, ఆల్ ఆఫ్ దాట్ అవన్నీ పాస్ చేయటం మన పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ I am trying to raise two compassionate, kind girls. At the same time, I want them to be strong, brave and independent. So I hope that will happen. Choddamu, because as I said in the beginning, motherhood does not come with a user manual. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇది నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన కొన్ని నేను మీతోటి షేర్ చేసుకున్నాను. ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్ అండ్ వీడియోకి థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే అండి.